ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారు, కాలజ్ఞానం ప్రకారం మిథున రాశివారి పూర్తి జాతకం గురించి మాట్లాడుకుందాం. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశివారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి? ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మిథున రాశివారికి శని 9వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 10వ స్థానమైన మీనరాశిలో, కేతువు 4వ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా జన్మస్థానమైన మిథున రాశిలో కుజుడు, 12వ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే మిథున రాశివారికి, అంటే ఏ రాశివారికైనా గురుస్థానం బలంగా ఉంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా మిథున రాశివారికి మార్చి నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధమున్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశివారి యొక్క పూర్తి జాతకం మనం చూసినట్లయితే గనక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్లడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్లకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తామనేది వీళ్లు చేసేటువంటి పని అని చెప్పుకోవచ్చు. వీళ్లు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్లు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్లు దూరంగా పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ల జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ల యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మిథున రాశివారికి అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ల యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించినవారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్ చక్రంలో 3వ రాశి దంపతులు. ఈ రాశి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడింది. ఈ రాశి దిస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి అని చెబుతారు. నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్లు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశివారికి బాల్యము నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వంశ పారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూసినంతగా కలిసిరాదు. ఇతరుల సొమ్ముమీద ఆస్తిమీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు. మిథున రాశికి చెందినవారు తేజోవంతులుగానూ సౌందర్యవంతులుగానూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు. మిథున రాశివారు చక్కని శారీర నిర్మాణము, వయస్సు కనిపించని యువకులుగా ఉంటారు. అంటే వీరికి వయస్సుమీద పడినా కూడా ఎప్పటికీ యవ్వనస్తులుగా కనిపిస్తూ ఉంటారు. ఎవరు చూసినా వీరికి అట్రాక్ట్ అయ్యేటటువంటి శారీరక నిర్మాణం కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చేవరకు కూడా వారు వయసులో చిన్నవారిలానే కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైనటువంటి దేహంతో ఆజానుబాహు తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు చాలామందికి అయిష్టతను కలిగిస్తుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు.
ఎలాంటి అవకాశం వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టుకోరు. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుని ముందంజ వేస్తూ ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతుంటారు. ఎన్ని కష్టాలు అయితే జీవితంలో పడ్డారో ఆ ప్రతి కష్టాన్ని కూడా ఒక మెట్టుగా తయారు చేసుకుని దానిపై ఎక్కిమరి తన యొక్క భవిష్యత్తును నిర్మించుకోవడం ఈ మిథున రాశివారికి ఉన్నటువంటి తత్వంగా చెప్పవచ్చు. ఈ మిథున రాశివారిలో ఉండే మరో గుణం ఏమిటంటే వారు పడ్డటువంటి కష్టాలు ఇతరులు పడకూడదు అని చెప్పి భావిస్తూ ఉంటారు. వీరికి ఎవరైనా అపకారం చేసినా లేదా వీరిమీద ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని ప్రతీకారం తీర్చుకున్న అలాంటి వారిని ఖచ్చితంగా శత్రువులుగా భావిస్తారు. అంటే వీరికి చెడు చేసిన వారిని శత్రువులుగా భావిస్తారు. అయితే ఆ శత్రువులను దెబ్బతీయడానికి ఎంత ఆలోచనలు చేస్తారు అంటే ఇక వీరు చేసేటటువంటి వ్యూహాలు ఏవైతే ఉంటాయో అది గనక ఆచరణలోకి వస్తే శత్రువులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు అనే విధంగా వ్యూహాలు రచిస్తారు. కాని ఆ సమయం వచ్చి శత్రువులు వీరి చేతికి చిక్కితే అస్సలు వీరు ప్రతీకారం తీర్చుకోరు. వారిని క్షమించి వదిలేస్తుంటారు. సంతానంతో చక్కని అనుబంధాన్ని ఉన్న తమ భావాలను వారిమీద రుద్దే ప్రయత్నం మాత్రం అస్సలు ఈ మిథున రాశివారు చేయరు. బిడ్డలు మాట వింటున్నారు, నేను చెప్పింది చేస్తున్నారు కాబట్టి వారి జీవితాన్ని మేమే డిజైన్ చేయాలి, మా ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు ఉండాలి అనే ఆలోచన ఈ మిథున రాశివారు అస్సలు చేయరు. బిడ్డల జీవితాలని భవిష్యత్తుని వాళ్లు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రకారంగానే వదిలేస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. విషయ పరిజ్ఞానం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా కూడా కూలంకుశంగా పరిశీలించి దాని గురించి అవగాహన చేసుకున్న తర్వాతే దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లని సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకొని పోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకపోయినా కూడా చక్కగా గుర్తు చేసుకుని వారి మైండ్లో గుర్తుపెట్టుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు, కాని సమస్యలకు దూరంగా పారిపోరు. ఈ మిథున రాశి వారిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. ఇక వృత్తికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. వారికి సంబంధించిన అంటే వారి ఎదుగుదలకు సంబంధించిన ఏ రహస్యాన్ని కూడా వీరు అస్సలు బయటపెట్టరు. ఐకమత్యంగా ఉండడానికి ఎక్కువగా అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పుకోవచ్చు. మిథున రాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే ఉంటారు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంటారు. అంటే ఇతరుల యొక్క అవకాశాలను, అవసరాలను కూడా వీరికి అనుగుణంగా మార్చుకుని లాభపడడంలో మంచి తెలివితేటలు కలిగినవారుగా ఈ రాశివారిని చెప్పుకోవచ్చు. అలాగే వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇచ్చిపుచ్చుకోవడం వంటి పద్ధతి వీరిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిదీ వ్యాపార ధోరణిగా ఉండడం, వ్యాపారముగానే ప్రతి విషయాన్ని చక్కబెట్టడం ఈ మిథున రాశివారికి అలవాటుగా చెప్పుకోవచ్చు. వీరు కళ్లపై ఆసక్తి కూడా ఉంటుంది. ఎవరైనా కూడా వాడు లేడు, ఏంటి అయ్యో, వాడుంటే బాగుండేది అనుకునే విధంగానే వీరి ప్రవర్తన ఉంటుంది. తలలో నాలుకలా వ్యవహరిస్తారు. మిథున రాశివారు అల్ప సంతోషమని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. తమ మాటలతో ఇతరుల సంతోషపరుస్తారు. కూడా చక్కని వాగ్దాటి ఉంటుంది. ఇక అవసరమైతే కనుక తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. అలాంటి కటాఫ్ పొజిషన్లో ఉండేటువంటి మెంటాలిటీ ఉంటుందన్నమాట. వీరికి అవసరమైతే కటాఫ్, లేదంటే ఖచ్చితంగా వీరు మాతోనే ఉండాలి, అటువంటి మెంటాలిటీ ఉంటుంది. మిథున రాశివారికి చంచల స్వభావం, అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకొని కాని ప్రారంభించరు. వీరికున్న చంచల స్వభావం ప్రభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు. మిథున రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు, కాని వారి హక్కులు సాధించుకోవడానికి తప్పకుండా పోరాడుతారు. వీరిలో ప్రతిఘటించే తత్వము అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా.
స్నేహితులన్న బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. మిథున రాశివారికి రచనలు చేయడమంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు. అందువల్ల ఈ రాశివారు వేరేవారి యొక్క దృష్టిలో దుర్మార్గుడుగా కనిపిస్తారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షాలు నడిచే వ్యవహారాలను చక్కదిద్దడానికి వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. మిథున రాశివారు ఎక్కువగా న్యాయవాద వృత్తి, వార్తప్రసార వృత్తి, తపాల శాఖలు, ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులలో బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయడం, అనువాదం చేయడం, పత్రికలలో రచనలు చేయడంలో వీరు నేర్పరులని చెప్పొచ్చు. సెక్రటరీ, రాయబారము వంటి ఇలాంటి వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. మిథున రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి, ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు. కాని వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని నమ్మరు. ఈ మిథున రాశివారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నా కూడా అంతగా ధనార్జన చేయరు. అందువల్ల వీరికి ధనం గురించి చింత, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. మిథున రాశివారికి స్త్రీ-పురుష సంబంధం వ్యామోహం తక్కువ. వీరిలో కొంతమందికి ప్రేమ ఒక్కరితోనూ, వివాహం ఒక్కరితోనూ జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవం ఏంటి? సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయం సమర్పించడం జరగాలి. మిథున రాశివారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట, వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకొనుటలో, మంచి చెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశివారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశివారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయుటపై వీరికి విశ్వాసం ఎక్కువ. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు. పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు. మిథున రాశికి చెందినవారు నిదానస్తులుగాను, నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుపోయే వారుగాను ఉంటారు. వీరి జీవన విధానం హుందాగాను, అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాలలో పాండిత్యం కలిగే కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మనసును మార్చుకుంటారు. మిథున రాశికి చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వటమే దీనికి కారణం. వీరి వద్దనుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని. వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూస్తుంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు. వారు దాతృత్వ లక్షణాలు కలవారు. అలాగే జాలి, దయ కలవారు. అవతలివారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవతలివారి సమస్యల గురించి వీరు
ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు, వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వటానికి వీరు ఏమాత్రం వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు. వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా, ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికీ ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యమున్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది. ఆ పని చేయొచ్చా, చేయకూడదా? ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది? ఇలా ఏ పని చేసినా వీరికో ఒక సందేహం, ఒకంత భయం ఉంటుంది. వీరు భిన్నాభిప్రాయాలు కలవారు. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తుంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా కనిపిస్తుంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువని ఇవ్వటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉదాహరణకు, వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది, కాని కుటుంబ సభ్యులు, అలాగే దూరపు బంధువులు సలహాలు, అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు. దీనివలన వీరు జీవితంలో నష్టపోతారు. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు, కాని కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు. అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారుగా, భయంగా ఉంటారు, కాని దీన్ని వీరు బయటపడనివ్వరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాస రచన, రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి, న్యాయ, ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు. నీతి, న్యాయ, ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులు ఇస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చతుర్యం ఉంటుంది. వీరి దగ్గర ఎంత డబ్బున్నా జీవితంలో ఏదో అసంతృప్తి ఉంటుంది. వీరికి లలిత కళలు, సంగీతమంటే అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ధనాన్ని కూడా పెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులని నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరికి ఉంటాయి. మీరు మాటకారులు, మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడటానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు. మీరే మాట్లాడుతూ ఉంటారు. అంత మాటకారులు వీరు. అయితే వీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు. దీనివలన జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టేస్తారు. ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం చేస్తుంటారు. దీనివలన వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో అది మిథున రాశి స్త్రీతో ఉంటుంది. మిథున రాశి స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన సత్రీ ఒక క్షణం చిన్నపిల్లలా నవ్వుతూ తుళ్ళుతూ కనిపిస్తుంది. మరుక్షణమే బాధ్యతగల గృహిణిలా గంభీరంగా కనిపిస్తుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు, వేదాంతపరమైన విషయాలమీద దృష్టి పెడుతుంది. తన భావాలు వివరించగలుగుతుంది. రాజకీయ విషయాలమీద చర్చిస్తుంది. మరో నిమిషంలోనే ఉద్వేగపూర్వకంగా, సెంటిమెంటల్గా కన్నీళ్లతో భయంగా కనపడుతుంది. అందుకే ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ నిత్య నూతనంగా కనపడతారు తప్ప రొటీన్గా కనిపించరు. అందుకే వీరితో సాన్నిహిత్యం అస్సలు బోర్ కొట్టదు. అలాగే ఈ రాశి స్త్రీలు ఎదుటివారిని ఎవరైనా ఇష్టపడుతున్న లేదా తన జీవిత భాగస్వామి అయినా సరే తన అందం, తెలివి, విని విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. అలాగే ఈ రాశి స్త్రీలు ఒక్కచూపుతో తన జీవిత భాగస్వామిని కాని, ప్రియుడిని కాని, తనకు ఇష్టమైన వారిని కాని తమ కాళ్ల దగ్గరకు రప్పించాల్సిందే. ఇక మిథున రాశి స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారో అంత సున్నితంగా వీరి ఆలోచనలు ఉంటాయి. వీరిపైకి ఏమీ తెలియనట్టుగానే ఉంటారు, కాని అన్ని గమనిస్తూ సున్నితంగా ఆలోచిస్తుంటారు. ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ తనకి ఇష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని, వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు. ఉదాహరణకు, జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలనికుంటారు. తన ప్రేమ, గౌరవం, విలువ, మర్యాదలు అన్ని జీవిత భాగస్వామికి అర్పిస్తుంది. వీరు ఇంటికి వచ్చిన అతిథులంటే ఎంతో అభిమానంగా ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు పరిపూర్ణ స్త్రీ తత్వం ప్రదర్శిస్తారు. ఎంత చిన్న ఇంటినైనా
చాలా చక్కగా అలంకరించుకుంటారు. అంతటి ప్రతిభా పాఖ్యవాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.